నమస్తే. భగవద్గీతలో 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 31వ శ్లోకం. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. సో భగవానుడు ఇప్పటిదాకా క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుడి గురించి, ప్రకృతి గురించి, పురుషుడు గురించి, సో నిజమైన ద్రష్ట ఎవరు, ఇవన్నీ ఎవరు మోక్షాన్ని అందుకుంటున్నారు, ఇవన్నీ చెప్పారు. సో ఇప్పుడు అంటున్నారు ఈ పరమాత్మ అంటే ఎటువంటి వాడో ఇంకొకసారి చెప్తున్నారు. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయం అవ్యయః అంటే ఆయన ఎగ్జిస్టెన్స్ కి కారణం ఏమీ లేదు. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్, అట్లాగే ఆయనకి ఎటువంటి గుణాలు కూడా లేవు. గుణాల నుంచి వచ్చే అనుభవాలు లేవు ఆయనకి. సో అనాదిత్వాన్ నిర్గుణత్వాత్, ఆయన నిర్గుణుడు. సో ఈ గుణాలకు అతీతుడు. నెక్స్ట్ పరమాత్మ అవ్యయ. అవ్యయ అంటే ఎటువంటి మోడిఫికేషన్స్ అండర్గో అవడు, ఆయన ఎటువంటి వికారాలు అండర్గో అవడు. సో ఈ ప్రపంచంలో ఏది మనకి కనిపించినా కూడా ఇట్ అండర్గోస్ ద 6 మోడిఫికేషన్స్. సో అట్లాంటిది పరమాత్మకి ఏమీ లేవు, అందుకనే ఆయన అవ్యయుడు. నెక్స్ట్ శరీర స్థోపి కౌంతేయ. ఓ అర్జున, ఆయన ఈ శరీరంలో కూర్చునే ఉన్నాడు, కానీ నకరోతి న లిప్యతే, ఆయన కర్త కాదు, భోక్త కాదు. నా కరోతి అంటే ఎటువంటి యాక్షన్ ఆయన చేయడు, అలాగే ఎటువంటి అనుభవము కూడా ఆయన, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఆయన అనుభవించాడు. సో ఆయన ఏంటి, నా కర్త నా భోక్త. సో ఆయన ఏం చేస్తున్నాడు, ఈ శరీరంలో ఉండి కేవలం చైతన్యాన్ని ఇస్తున్నాడు. ఈజ్ ఓన్లీ ఫెసిలిటేటింగ్ దిస్ బాడీ. సో మనం ఇక్కడ ఆయన ఉండి ఈ శరీరాన్ని నడిపిస్తున్నాడు. ఆ క్లారిటీ మనకు ఉండాలి. సో మనం ఏంటి, బాడీ మైండ్ అండ్ ఇంటెలెక్ట్తో ఆయన్ని కలిపేసి మనం ఆయన్ని మనం చేసే ప్రతి పనికి కూడా ఆయనకి ఆపాదించేస్తున్నాము. సో ఆ డిఫరెన్స్ తెలుసుకోమని భగవానుడు చెప్తున్నారు. సో నీ బాడీలో ఆయన ఉన్నా కూడా హీఈస్ నా కర్త నా భోక్త, ఆయన ఏమీ చేయట్లేదు, ఈజ్ ఓన్లీ అ విట్నెస్. సో ఇది అర్థం చేసుకో అర్జున అని చెప్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.